ఆకివీడిలో పురాతన రామాలయం పునర్నిర్మాణాన్ని మతాల మధ్య గొడవగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక చిన్న ఆలయ నిర్మాణం ఇంత పెద్ద వార్త కావడానికి కారణం ఎవరు? 80% హిందువులున్న రాష్ట్రంలో ఒక హిందూ దేవాలయం నిర్మాణంపై ఇంత వ్యతిరేకత ఎందుకు? అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి అని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడి కట్టడానికి 1,00,000 రూల్స్ పాటించాలని కోటెక్కిన వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వేలాది చర్చీలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించడంతో రఘురామకృష్ణంరాజు చాలా మందికి టార్గెట్ అయ్యారు. ఆయన ఇలా ప్రశ్నించడాన్ని ఫేక్ సెక్యులరిస్టులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. బ్రిటిష్ పాలన కాలం నుంచి మత మార్పిడి జరుగుతున్నా అప్పట్లో ఇదేంటని ప్రశ్నించే అవకాశమే లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోకపోవడంతో పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పుడు సమస్య వచ్చేది కాదు, కానీ రఘురామకృష్ణంరాజు ఒక గుడి కడతానంటే ఆయన మీద పడి కత్తులతో మేకుల కర్రలతో కొట్టడంతో పెద్ద ఇష్యూ అయింది. విషాదం ఏంటంటే ఇక్కడ దెబ్బలు తిని బాధితులైన రఘురామకృష్ణంరాజు మత విద్వేషాలు రాజేస్తున్నారని, కొట్టిన వాళ్ళు శాంతి దూతలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అసలు మతాల మధ్య చిచ్చు పెడుతుంది రాజుగారు కాదు, మత మార్పిడిని రాజకీయం చేసి మతంపై ద్వేషాన్ని పెంచుతున్న కన్వర్షన్ మాఫియాలు ఎప్పుడో మతాల మధ్య చిచ్చు పెట్టేశాయి. పవన్ కళ్యాణ్ని నరికేస్తామని ఒకరంటారు, హిందువులనే లేకుండా చేస్తామని ఇంకొకరు వాగిన సెక్యులరిస్టులకు సమ్మగా ఉంటుంది. ఇదేంటండి అని ప్రశ్నిస్తే చాలు విషం కక్కడం ప్రారంభిస్తారు. ఈ పరిణామాలతో రిజర్వేషన్ల వ్యవస్థను ప్రశ్నించాల్సి వస్తోంది. ఇక వివక్ష ప్రాతిపదికన అయితే ఇప్పుడు హిందువుల మీదే ఎక్కువ వివక్ష చూపిస్తున్నారు. మత మార్పిడిలో మొదటగా హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఆచారాలు సాంప్రదాయాలను ఎగతాళి చేస్తారు. హిందువులను తక్కువగా చేసే వాళ్ళను వెనుకబడిన వాళ్ళు అనాలా, వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి సత్కరించాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కులం స్థానంలో మతం ప్రవేశించగానే ఈక్వేషన్స్ మారిపోతాయి. రాజ్యాంగం అదే మాట చెప్పింది. కోర్టులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాయి. మా మతమే గొప్ప, మిగిలిన వాళ్ళందరినీ మార్చేస్తామని, ఇదేంటని ప్రశ్నిస్తే పొడి చేస్తామని రెచ్చిపోయే కన్వర్షన్ మాఫియాకు ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువులు ఎంత దారుణమైన అఘాయిత్యాలు ఎదుర్కొన్నారో మన దగ్గర అంతకంటే దారుణాలు చూడాల్సి వస్తుంది. బాధితులనే నేరస్తులను చేసి ప్రశ్నించే గొంతులను నొక్కేసే కుహానా మేధావుల వల్లే మతోన్మాదులు మరింత రెచ్చిపోతున్నారు.